హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇవాళ పొద్దున్న వాకిలి తుడిచి కల్లాపేసి ముగ్గెట్టానండి. మొక్కలకి ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేద్దామని రోజు కాకపోయినా 2 రోజులకోసారి అయినా ఇలా బియ్యం నీళ్ళు కడిగి వేస్తానండి. మామూలుగా ఉత్తప్పుడు మామూలు వాటర్ వేసేస్తాను. ఎప్పటికేసినా మనమే పెద్దోళ్ళం మనమే ఇయ్యాలి కానండి. పిల్లలు ఉన్నారు, అసలు వీళ్ళ పనులు వీళ్ళకే తెమలవు అసలని. ఎప్పుడైనా సరే వెళ్ళి మా వాడు కనీసం మొక్కలకి నీళ్ళు వేస్తాడేమో అనుకుంటాను కానండి, అసలు వేయరు పిల్లలు. వాళ్ళకి మనం తిరిగి చేయవలసి వస్తుంది. ఈడు ఎలాగ వేయడని నేనే బియ్యం కడిగిన నీళ్ళు 2 రోజులకోసారి అన్నీ వేస్తే కథ బలంగా ఉంటాయని ఉత్తప్పుడు డైలీ మామూలు నీళ్ళే వేస్తానండి. బియ్యం కడిగిన నీళ్ళు డాబా పైకి వచ్చి ఈ మొక్కలకి నీళ్ళు వేసాను. మా వారి సామానం బండి మెకానిక్ అండి, మోటార్ సైకిల్ మెకానిక్. సామానం డాబా పైన అన్నీ ఆయన సామానమే ఉంటాయి ఎక్కడ చూసినా. ఇవాళ నిన్న ఒక పువ్వు అంతకుముందు 2 రోజుల ముందు 2-3 పువ్వులు ఇచ్చిందండి. ఇవాళ ఒకటి ఇచ్చింది. వాడపల్లి నుంచి తెచ్చాను మొక్క, బాగానే బతికింది అది. అలాగే అలోవెరా మొక్క కూడా. మొన్న చెప్పాను కదండి, మా మ్యారేజ్ డే అని బ్లౌజు ఎలా ఉందండి, సింపుల్గానే కుట్టుకున్నాను. పూసలు ప్రస్తుతానికి నా దగ్గర లేక వేయలేదు. బయటికి వెళ్ళినప్పుడు పూసలు తెచ్చుకున్నప్పుడు పూసలు కుట్టాలి. ఇవాళ కూరగాయలు ఏమీ లేవండి, అందుకని దొండకాయలు ఉంటే దొండకాయ గుత్తి వంకాయ కింద చేశాను. అలాగే పక్కన పప్పు కూడా వండాను, పప్పు తోటకూర. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుంటారని పప్పు తోటకూర దొండకాయ గుత్తి వంకాయ లాగా వండాను. బలమైనది ఏది ఇష్టం ఉండదండి పిల్లలకి. ఆకుకూర వండామంటే మాత్రం దాని దరిదాపుల్లోకి వెళ్ళరు. అయినా సరే మనం మానకూడదు, అలాగే వండి పెట్టాలి. ఇవాళ కాకపోతే రేపైనా తింటారు. అదే ఇడ్లీలోకి ఎప్పుడూ కూడా మనం ఈ ఏపుడు చట్నీ లేకపోతే పల్లీల చట్నీ చేసుకుంటాం. అలాగే అప్పుడప్పుడు ఈ దొండకాయ చట్నీ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఆనపకాయ చట్నీ, దొండకాయ చట్నీ, టమాటో చట్నీ ఇవన్నీ బాగుంటాయి. దొండకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను, అలాగే టిఫిన్లోకి కూడా ఉపయోగపడుతుందని. కానీ పచ్చడి అంత ఇంట్రెస్ట్గా తినరు. అందుకని దొండకాయ గుత్తి వంకాయ టైపు వండాను. పప్పు కూడా వండాను అన్నాను కదండి. సాయంత్రం పిల్లలు బడిలోంచి వచ్చిన తర్వాత కూర తెచ్చారండి, చికెన్ తెచ్చారు. బిర్యానీని వెజిటేబుల్ ఇంట్లో బంగాళదుంపలు క్యారెట్ ఉంటే ఈ వెజిటేబుల్ పలావ్ కింద చేసి కూర వండాను. సాయంత్రం ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కాసేపు సెల్ చూసి ఆడుకుని భోంచేసి పడుకున్నారండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.